మనము మన జీవితంలో జరిగేటువంటి విషయాలలో ముఖ్యముగా అనుదిన జీవితాల్లో ప్రతి ఒక్కరం మనతో సహా గొనగటం అనేటువంటి ఒక మంచి సుగుణంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జీవితంలో అది భాగమైపోయింది. ఈ రోజులో ఒక దుర్గుణము సుగుణంగానే చూస్తూ ఉన్నారు. ఎందుకంటే అవతల వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మనం కూడా చేసిన తప్పు లేదనే భావన ఆ దుర్గుణాలు కూడా వచ్చేసింది. అదే విధముగా గొనగటం అనేటువంటిది, గొనగటం అనే దానికి గాను దానికి ఉండేటువంటి నిర్వచనం చెప్పుకోవాలంటే అసహనం అనగా సహనం కోల్పోయినప్పుడు గొనుగుతూ ఉంటాం. మనకిష్టమైనది జరగనప్పుడు గొనుగుతూ ఉంటాం. ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గొనుగుతూ ఉంటాం. ఈ విధముగా అనేక కారణాలు ఉంటూ ఉంటాయి. ఈనాటి మొదటి పట్టణంలో కూడా ఇజ్రాయేల్ ప్రజలు గొనుగటం మొదలేశారు. వాళ్ళు మోషేకు వ్యతిరేకముగా అట్లాగే యావేపుకు వ్యతిరేకంగా గొనగటం మొదలేశారు. గొనగటం మొదలేసిన తర్వాత మమ్మెందుకు ఇక్కడ తీసుకువచ్చావు అని ఒకటి, ఆ తర్వాత ఈ మన్నాను చూసి మాకు అసహ్యం కలుగుతూ ఉంది. దేవుడు ప్రసాదించేటువంటి ఆ గొప్ప వరప్రసాదమో లేకపోతే ఆహారము అది చూసి మాకు అసహ్యం కలుగుతుందని చెప్పేసి ఆ భావాలు వ్యక్తపరుస్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగా ప్రకృతిలో కావలసినటువంటి తీర్పు తీర్చడం మనం చూస్తూ ఉన్నాం. మన ఈ భావాలు అనగా ఈ పట్టణంలో మనము చూడబోయేటువంటి అంశాల దానికంటే ముందుగా మన జీవితంలో దేవుని పట్ల ఇతరుల పట్ల ఉన్నటువంటి భావాలతో, ఆ భావాలతో ఉన్నటువంటి మనస్తత్వం ఏ విధంగా ఉంటూ ఉంటుంది. ఇతరులు మనకి ఇష్టం వచ్చినట్టుగా ఉండకపోతే దానికి మనము సహనము కోల్పోవటం, ఆ తర్వాత గొనగటం అనేటువంటిది ఎంతవరకు నేరమా లేకపోతే న్యాయమా అనేటువంటిది, ఆ తరువాత దాని మూలముగా ఆ అసహనం మూలముగా చుట్టూ ఉన్నటువంటి ప్రదేశాలను అన్నీ ఆ విధంగా చేయటం అది కూడా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేయండి. ఈ ఆలోచన ప్రకారముగా మనము ఈ పూజా బలిలో పాల్గొంటూ మనకి దేవునికి విరుద్ధముగా అట్లాగే ఇతరులకు విరుద్ధముగా ఏమన్నా సరే మనం ఆ విధముగా గొనుక్కున్నా లేకపోతే ఆ విధమైనటువంటి పాపములు చేసిన ఒక్కసారి గుర్తు చేసుకుంటూ పరిహారం అడుగుదాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకి దయచూపి మన పాపమును మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మేము నీ చిత్తము నెరవేర్చుటలో నిశ్చలతను కలిగి ఉన్నట్లు దీవింపమని మొరపెట్టుకొనుచున్నాము. ఈ మా కాలములో మీ సేవకు అంకితమైన వారి సంఖ్య అధికమగునట్లును వారి భక్తి అలరారునట్లును కృపచూపుము. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఎక్కడైనా ఫ్యాన్లు తగ్గించాల్సింది ఏమన్నా ఉన్నది తగ్గించవలసిందిగా కోరుతున్నా. లేకపోతే ఇన్వర్టర్ ఎక్కువగా పనిచేయటం లేదు, లేకపోతే చీకట్లో ఉండాల్సి వస్తూ ఉంటుంది. సర్పము వైపు చూచిన వారు బ్రతికిపోవుదురు. మొదటి పట్టణము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము
4వ వచనము నుంచి 9వ వరకు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4వ వచనము నుంచి 9వ వచనము వరకు. ఆ దినములలో ఇశ్రాయేలీయులు హోరు పర్వతము నుండి కదలి ఏదోము మండలము చుట్టిపోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. కాని ఆ ప్రయాణమున ప్రజలు సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరుగుబడిరి. నీవు మమ్ము ఐగుప్తు నుండి తరలించుకొని రానేలా ఈ ఎడారిలో చంపుటకే గదా ఇచ్చట అన్నపానీయములు ఏమీ లభించుటలేదు. ఈ పాడుకూడు తినలేక చచ్చిపోవుచున్నాము అని గొణుగుకొనిరి. అప్పుడు ప్రభువు విషసర్పములను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలా మంది మరణించిరి. అంతటా వారు మోషే వద్దకు వచ్చి, మేము నీకు దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి. నీవు ప్రభువుకు విన్నపము చేసి ఈ పాముల బెడద తొలగింపుము అని వేడుకొనిరి. మోషే ప్రభువునకు మనవి చేసెను. యావే మోషేతో, లోహముతో విషసర్పమును చేసి గడె మీద తగిలింపుము. పాము కరిచిన వారు ఆ కంచు సర్పము వైపు చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పెను. కనుక మోషే కంచు సర్పము చేసి గడికర్ర మీద తగిలించెను. పాము కరిచిన వారు ఆ లోహ సర్పము వైపు చూచి చావును తప్పించుకొనిరి. ఇది ప్రభువు వాక్కు. ప్రత్యుత్తర గీతము. కీర్తనలు 102. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నేను ఆపదలో చిక్కుకొనగా నా మొగమును నా నుండి మరుగు చేయకుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. నా మొరను సత్వరమే వినుము. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. జాతులు ప్రభువు నామమునకు భయపడును. నేల మీది రాజులు ఆయన మహిమను చూసి గడగడలాడుదురు. ప్రభువు సీమోనును పునర్నిర్మించినప్పుడు ఆయన మహిమ నిత్యము వెల్లడియగును. ఆయన పరిత్యక్తులైన తన ప్రజల మొరలను ఆలించును. వారి వేడుకోలును చెవినిబెట్టును. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. భావితరముల వారి కొరకు ఈ అంశమును లిఖించి ఉంచుడు. రానున్న తరముల వారు అతనిని ప్రశ్నింతురు. ప్రభువు ఉన్నతమైన తన పవిత్ర స్థలము నుండి క్రిందికి పారజూసెను. ఆకాశము నుండి భూమికి దృష్టిని మరల్చెను. ఆయన బందీల నిట్టూర్పులు వినెను. మృత్యువు వాత పడనున్న వారిని చెర నుండి విడిపించెను. అందరూ ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. ప్రభు నా ప్రార్థనను ఆలింపుము. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. నా మొర నీ సన్నిధిని చేరునుగాక. సువిశేషమునకు ముందు వచనము. ప్రభు విట్లనుచున్నాడు, లోకమునకు వెలుగును నేనే. నన్ను అనుసరించువాడు అంధకారమున నడువక జీవపు వెలుగును పొందును. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 8వ అధ్యాయము. యోహాను సువార్త 8వ అధ్యాయము.
21వ వచనం నుండి 30వ వచనం వరకు. యేసు ఇట్లు పలికెను, నేనిక వెళ్ళిపోయేదను, మీరు నన్ను వెదకుదురు, కానీ మీరు మీ పాపంలోనే మరణింతురు. నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అనెను. అప్పుడు యూదులు, ఇతడు నేను వెళ్ళు స్థలమునకు మీరు రాలేరు అని చెప్పుచున్నాడేమి? ఆత్మహత్య చేసుకొనునా అని చెప్పుకొనిరి. యేసు వారితో, మీరు క్రింది నుండి వచ్చువారు, నేను పైనుండి వచ్చువాడను. మీరు ఈ లోకమునకు చెందినవారు, నేను ఈ లోకమునకు చెందని వాడను కాను. క్షమించండి, నేను ఈ లోకమునకు చెందిన వాడను కాను, కనుక మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పి తిని, నేనే ఆయనను అని విశ్వసింపనెడలా మీరు మీ పాపములోనే మరణింతురు అని చెప్పాను. అట్లయిన నీవు ఎవడువు అని వారు ప్రశ్నించిరి. అందుకు యేసు, మొదటి నుండి నేను ఎవరినని మీతో చెప్పుచుంటేనే ఆయనను నేనే. మిమ్మలను గురించి చెప్పవలసిన, తీర్పు తీర్చవలసిన విషయములు అనేకములు కలవు, కానీ నన్ను పంపిన వాడు సత్యస్వరూపుడు. నేను ఆయన యొద్ద నుండి వినిన వారిని లోకమునకు బోధించుచున్నాను అనెను. ఆయన ఈ మాటలు తండ్రిని గురించి చెప్పానని వారు గ్రహింపలేదు. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనను, స్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వారిని మీకు చెప్పుచున్నానని గ్రహింతురు. నన్ను పంపిన వాడు నాతో ఉన్నాడు. నేను ఎప్పుడునూ ఆయనకు ప్రీతికరమగు పనులనే చేయుచున్నాను, కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అని చెప్పాను. ఆయన ఈ విషయమును గూర్చి మాట్లాడుచుండగా అనేకులు ఆయనను విశ్వసించిరి. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువాన్ని స్తుతిగలను గాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇస్సాకుకి 2 కుమారులు ఉన్నారు. ఒక ఆయన ఈసౌ, ఇంకో ఆయన జాకోబు. ఏసౌ, జాకోబు. ఏసౌకి మరొక పేరు ఈదోము, లేకపోతే ఏదోము. ఆయన సంతతిని ఎదోమీయులు అనేవారు. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు దేశము నుండి పయనమైపోవచుండగా వారికి ఒక దారి ఉండాలి. ఆ దారి అనేటువంటిది ఒక్కొక్క రాజ్యాన్ని దాటుకుంటూ రావాలి. దానికి గాను ఆ రాజ్యములో ఉండేటువంటి రాజు యొక్క అధికారపూర్వక అనుమతి కావాలి. ఈ అనుమతితోనే అంత గొప్ప జన సమూహము తమ యొక్క సామానులతో, అట్లాగే జంతువుల యొక్క సామానులతో ఇవన్నిటినీ వారు ఆ పయనమైపోతూ ఉన్నప్పుడు కొంతమంది ఏమో దారి ఇచ్చారు, కొంతమంది దారి ఇవ్వలేదు. ఆ విధంగా వారు ఇంకా కొంత దూరంలోనే వారు వాగ్దాన భూమికి వెళ్ళాలి. ఆ దగ్గరలోనే ఉంది. ఆ దగ్గరలో ఉన్నటువంటి వాగ్దాన భూమిని చూస్తూ ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి ఏదోము రాజు మాత్రం వారికి దారి ఇవ్వాల. దాన్నే మనం చూస్తూ ఉన్నాం. ఈనాటి పట్టణానికంటే ముందుగా జరిగినటువంటి సంఘటన. ఎందుకని వీరు సహనాన్ని కోల్పోయారు? ఎందుకని తాము ఆ విధంగా కొనుక్కున్నారనే దానికి కారణం ఉండాలి కదా. చారిత్రాత్మక కారణం, అట్లాగే ఆ సమయంలో ఉండేటువంటి కారణం ఉంటూ ఉంటుంది. కాబట్టి 14వ వచనము, సంఖ్యాకాండము 20వ అధ్యాయం 14వ వచనము. మోషే కాదేశు నుండి ఏదోము రాజు వద్దకు దూతలను పంపెను. ఏదోము రాజునకు, నీ సోదరులకు ఇజ్రాయేలు పంపు వర్తమానము, మేము ఎన్ని కష్టములు పాలైతే నీకు తెలియను. మా పితరులు ఐగుప్తునకు వెళ్ళిరి, అక్కడ మేము చాన్నాళ్ళు వసించితిమి, కానీ ఐగుప్తీయులు మమ్మల్ని బాధ పెట్టారు. కాబట్టి ఈ విధంగా మేము పయనమైపోవచ్చుండగా మాకు దారి ఇమ్మని చెప్పేసి, మేము పొలిమేరలో ఉన్నాం, కాదేశు వద్ద ఉన్నాం. మీ దేశము 17వ వచనము, మమ్ము మీ దేశము గుండా ప్రయాణము చేయనిమ్ము, మేము మీ పొలములకు ద్రాక్ష తోటలకు అడ్డముగా పడిపోము, మీ బావులో నీరు ముట్టుకోము. 1000 ఏళ్ళ మీ పొలిమేరకు దాటు వరకు మా పశువులు కానీ మేము కానీ రాజ్యమార్గం నుండి
బెత్తడైనను వైదొలగము అని చెప్పి పంపాను. ఈ విధంగా ఎవరికి పంపాడు ఆయన? ఏదోము రాజు. ఏదోము రాజు ఇంత చెప్పాను కానీ, ఏదోము అంటే ఎవరు? యాకోబు యొక్క పెద్ద అన్నయ్య, లేకపోతే అన్నయ్య, ఒక ఇద్దరే కాబట్టి. యాకోబు యొక్క అన్నయ్య ఏసౌ. అట్లాగే ఏసౌకు మరొక పేరు ఏదోము. ఏదోము అన్నమాట. కాబట్టి ఏదోముని పరిపాలించేటువంటి రాజు ఈ విధంగా ఎప్పుడైతే వారు ఆ దారి గుండా వెళ్తానికి, ఇంకా కాదేశ్ తర్వాత దాటిన తర్వాత వాగ్దాన భూమియే. ఏదోము ప్రాంతం దాటినట్లయితే వాగ్దాన భూమిలో ప్రవేశిస్తూ ఉంటారు. కానీ ఆయన అనుమతి ఇవ్వలేదు. అనుమతి ఇవ్వలేదు కాబట్టి వారు 120 మైళ్ళు తిరిగి వెళ్ళాలి. ఎలా తిరిగి వెళ్ళాలి? కొండలు లోయల ప్రాంతం గుండా తిరిగి వెళ్ళాలి. ఈ ప్రాంతం ఎటువంటిది? సంవత్సరానికి 50 మిల్లీలీటర్లు మాత్రమే వర్షం పడుతూ ఉంటుంది. ఈ విధంగా ఉన్న వాతావరణంలో ఆ విధంగా చుట్టూ ఇంకా ఒక అడుగు వేసినా, లేకపోతే కొన్ని అడుగులు వేసినా కొన్ని కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళిపోవచ్చు. కానీ వీరు ఆ కాదేశు నుండి ఈ యోర్దాను నది తీరమున వారు వేరొక మార్గంలో వెళ్ళవలసి వచ్చింది. 126 మైళ్ళు ఇంకా వారు ఆ విధముగా ప్రయాణం చేయవలసి వచ్చింది. ఆ సమయంలో ఈ విధంగా జరిగింది. ప్రియ సహోదరి సహోదరు, ఈ హోరు పర్వతము నుండి వెళుతూ ఉన్న చూడండి, ఈనాటి పట్టణం ఇజ్రాయేళ్లు హోరు పర్వతము నుండి కదలి ఏదో మండలమును చుట్టి పోవలనని రెల్లు సముద్రము త్రోవ వెంట పయనమైపోయిరి. ఆ విధంగా ప్రయాణమైపోయి ఈ విధముగా అదనపు కిలోమీటర్లు లేకపోతే అదనపు మైళ్ళు వారి ప్రయాణం చేసే సమయంలో ఆ ప్రయాణమున ప్రజలు అలసిపోయిన కారణమున మోషే మీద దేవుని మీద తిరగబడిరి అని చెప్పి తిరగబడి. ఇది కారణం. ఈ విధముగా ఏదోము రాజు ఈ విధంగా తిరస్కరించాడు. మా రాజ్యము గుండా మీరు వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకని? ఏసౌ అనేటువంటి ఆయన పేరు ఏదోము. ఆయనకి యాకోబుకి గొడవ. కాబట్టి ఆయన గొడవ మూలముగా ఇదిగో సోదరులు ఆ తర్వాత సంతానము కూడా అదే గొడవలో ఉంటారు కదా. అందుకని చెప్పేసి వీళ్ళు కూడా ఏదోము రాజు వారికి కావలసినటువంటి దారి ఇవ్వకపోవటం మూలముగా వీళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళవలసి వచ్చినది. అది మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా వెళ్ళవలసి వచ్చినప్పుడు వారికి ఏమనిపించింది? అలసిపోయి సహనము కోల్పోయి మోషే మీద దేవుని మీద తిరగబడిరి. అందుకని మనం చూస్తున్నాం, ఈ ఎడారిలో చంపుటికే కదా ఇచ్చిన అన్నపానీయములు ఏమీ లభించడం లేదు. ఈ రుచి పచి లేని ఈ ఆహారం మాకు అసహ్యమైనది అని చెప్పేశారు. దేవుడు ప్రసాదించినటువంటి ఆ ఆహారం అనగా మన్నా ఆహారం వారికి అసహ్యంగా కనిపించింది. ఆ తర్వాత అన్ని సంవత్సరాల పాటు వారిని కాచి కాపాడినా సరే, అద్భుతాల ద్వారా కాచి కాపాడినా సరే వాడు ఆ విధంగా గొనుక్కోవటం చూడండి ప్రియ సహోదరి సహోదరు. అదనంగా వాళ్ళు వెళ్ళటానికి గల కారణం ఏదోము రాజు. ఆ రాజు యొక్క మూర్ఖత్వమో లేకపోతే మునుపటి శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని ఆ విధంగా చేయటమో మనం చూస్తూ ఉన్నాం. మానవ తప్పిదం మూలంగా వీరు ఆ విధంగా వెళ్ళవలసి వచ్చినది. ఈ విధంగా వెళ్ళేటువంటి సమయంలో వారి సహనం కోల్పోవటం, ఆ తర్వాత సహనం కోల్పోవటం మూలంగా వారి యొక్క నాయకుడిని, ఆ నాయకుడు నడిపించిన యావే ప్రభుని ఆ ఇద్దరి మీద గొనగటం మనము చూస్తూ ఉన్నాం. ఏ విధంగా గొనగటం? మమ్మల్ని చంపటానిక? అట్లాగే ఈ మన్నా మాకు అసహ్యముగా ఉన్నది, రోతగా ఉన్నది అని చెప్పేసి ఆ విధంగా వారు గొనగటం చూస్తూ ఉన్నాం. అటువంటి సమయంలోనే వారి మధ్య విషసర్పములు పంపటం, దాని కాటు గురవటం, చాలామంది మరణించడం చూస్తూ ఉన్నాం. ఏదైనా ఒక ఉపద్రవమో ఏదో ఒక చేదు అనుభవం కలిగినప్పుడే మనము దేవుని వైపు మరలి వస్తూ ఉంటాము. అంతవరకు మనము ఏదైనా సరే మనమే ఇదిగో ఈ విధంగా జరగకూడదని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉంటాం. ఈ విధంగా ఆ విషసర్పాలు నాకు చెప్పాను కదా, వర్షపాతం చాలా తక్కువ, ఎండిన ప్రదేశం అది, ఎడారి ప్రాంతం, అట్లాగే దానికి తగ్గట్టుగా కొండలు. ఆ సమయంలో ఈ అలికిడి, ఆ తర్వాత రక్తముతో ఉన్నటువంటి మనుషులను చూసిన తర్వాత విషసర్పాలు లోపల నుంచి బయటకు వచ్చేస్తాయి కదా. ప్రకృతి పరమైనటువంటిది. అనేక రకాలుగా ఈ యావే ప్రభు వారిని ఈ ప్రకృతి పరమైనటువంటి విపత్తు నుంచి ఆయన కాపాడాడు చాలాసార్లు. కానీ ఎప్పుడైతే వారు గొనుక్కుంటూ ఉన్నారో దేవునికి హస్తము వారికి దూరం అవటం చూస్తూ ఉన్నాం. దేవుని హస్తము దూరమైనప్పుడు ప్రకృతి కూడా
విలయతాండం చేస్తుంది ప్రియ సహోదరి సహోదరులారు. ఆ విధంగా విలయతాండం. అందుకనే అప్పుడు ప్రభు విసర్పణను పంపగా వాని కాటు వలన ప్రజలు చాలామంది మరణించిరి. ఎప్పుడైతే మరణిస్తూ ఉన్నారో ఆ సమయంలో మోషే వద్దకు వచ్చి, మేము నీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి, దేవునికి విన్నపం చేయి, ఈ పాముల బెడద తొలగింపుము అని చెప్పేసి. కష్టము, దుఃఖము, బాధ, వేదన, మరణము, ఉపద్రవం వచ్చినప్పుడే మానవుని యొక్క ఆయన యొక్క స్పందన వేరుగా ఉంటుంది. మనందరం స్పందన వేరుగా ఉంటుంది. అంతవరకు మనం గర్వముతో ఉంటాం, నాకేంట్లని చెప్పేసి ఆ భావంతో ఉంటూ ఉంటాం. ఎప్పుడైతే ఒక వేదన కలుగుతూ ఉంటుందో అప్పుడు మనం తిరిగి వచ్చేస్తూ ఉంటాం. అంతకుముందు ఏమన్నారు వాళ్ళు? ఇదిగో ఆయన ఇచ్చినటువంటి మన్నా అసహ్యంగా ఉన్నది, ఈయన మమ్మల్ని చంపడానికి తీసుకువచ్చాడని చెప్పేసి మోషేను ఆ తర్వాత ఆ యావే ప్రభును కూడా వారు నిందించడం చూస్తూ ఉన్నాను. అందుకని ఇక్కడ మేము మీకును దేవునికి ఎదురు మాట్లాడి తప్పు చేసితిమి అని చెప్పేసి అప్పుడు ఆ పాముల బెడ తొలగింపుము అని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి ఏ పాము అయితే వారికి కావలసిన హాని తీసుకువచ్చిందో ఆ పాము యొక్క స్వరూపాన్ని లేకపోతే రూపాన్ని తీసుకువచ్చి ఆయన గెడ మీద పెడతాం చూస్తూ ఉన్నాం ప్రియ సహోదరి సహోదరు. ఇక్కడ గెడ మీద ఉన్న కంచు సర్పము గొప్పదా? ఆ గెడ మీద ఉన్న కంచు సర్పాన్ని చూసినటువంటి బిడ్డలు లేకపోతే చూసిన ప్రజలు గొప్పవారా? చూసేటువంటి చూపా లేకపోతే ఉన్నటువంటి ఆ కంచు సర్పమా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వీళ్ళేమన్నారు? ఇదిగో అప్పుడు మోషేను ఏమన్నారు? మోషేతో ప్రభు అన్నాడు, తాపకరమైన సర్పము నుండి రూపమును చేసి గెడ మీద తగిలింపుము, పాము కరిచిన వారు ఆ సర్పమును చూచినచో బ్రతికిపోవుదురు అని చెప్పేసి. బ్రతికిపోవుదురు, చూసిన వాళ్ళు బ్రతికిపోవుదురు. కంచు సర్పము అది దాని రూపము అది కాదు, రక్షణదాయకముగా ఉండేటువంటి ఒక రూపము కాదు. దాని వైపు చూసినందుకు ఇదిగో ఈ సర్పపాటు గురైనటువంటి ప్రతి ఒక్కరు ఆ విధంగా చూసినప్పుడు, గెడ మీద ఉన్నటువంటి ఆ కంచు సర్పము చూసినప్పుడు, ఆ రూపాన్ని చూసినప్పుడు వారికి కావలసినటువంటి ఆ చావును తప్పించుకున్నారు, రావాల్సిన చావును తప్పించుకున్నారు. చూసిన దాన్ని బట్టి, ఆ సర్పం బట్టి కాదు, ఆ రూపం బట్టి కాదు. మనం అనేక సార్లు మనను అనేక మంది క్రైస్తవులు, మిగతా క్రైస్తవులు అనగా కథోలికేతరులు మనం నిందిస్తూ ఉంటారు. స్వరూపం దగ్గరికి వెళుతూ ఉంటాం. స్వరూపాన్ని చూడటమే మన వంతు, స్వరూపమే దేవుడు అని చెప్పేసి అంటాం మన వంతు కాదు ప్రియ సహోదరి సహోదరు. ఆ స్వరూపం మనను ఆధ్యాత్మికతలోకి తీసుకువెళ్ళాలి. ఆ స్వరూపం మనము ఆ పునీతులు లేకపోతే మనకి పునీత అంతోని వారు ఉన్నారు. ఆ అంతోని వారి స్వరూపము ఆయన తన జీవితంలో దేవుని తెలుసుకున్న విధానము, దేవుని కోసం ఆయన కష్టపడిన విధానము, అట్లాగే దేవుని వాక్యాన్ని ప్రకటించాలని చెప్పేసి ఆ భావన, దేవుని సేవకుడుగా ఉండాలని చెప్పేసి ఆ భావన, ఇవన్నీ మనం గుర్తు చేసుకోవాలి. ఇంక అంతోని వారే నన్ను కాపాడుతున్నారని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు నీ విశ్వాసం ఎక్కడది? మరొకప్పుడు మనము ప్రతి ఒక్కరము ఈ స్వరూపాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇంట్లో తీసుకువెళ్ళిపోవచ్చు. ఆ తర్వాత మనకు కావాల్సింది అడగవచ్చు. అది జరగటం లేదు. ఆ విధంగా జరిగినట్లయితే ఇవి వేరుగా ఉంటుంది. కానీ మనం చూసేటువంటి చూపు లేకపోతే మనకు ఉన్నటువంటి విశ్వాసముతో చూసేటువంటి చూపు మూలముగా జరుగుతూ ఉంటుంది, కానీ ఆ స్వరూపం మూలంగా జరగదు ప్రియ సహోదరి సహోదరు. ఇక్కడ కూడా అంతే. ఇదిగో ఎవరైతే ఈ పాము కాటు గురవుతూ ఉంటారో ఆ పాము కరిచిన వారు ఆ గెడ మీద ఉన్నటువంటి పాము రూపాన్ని చూసి వారు ఏమన్నారు? చావును తప్పించుకున్నారు. ఆ సమయంలో యావే ప్రభు యొక్క తన యొక్క చిత్తములో పాములు రావటం ఆపివేయలేదు. ఆ విధంగానే ప్రకృతి పరంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అవి కావాల్సినటువంటి నష్టం కలిగిస్తూనే ఉన్నాయి. కానీ ఎవరైతే విశ్వాసముతో ఇదిగో యావే ప్రభువా, ఇదిగో మీకును మోషేకు విరుద్ధంగా మేము పాపము చేసితిమి, గొనిగితిమి, మమ్మల్ని క్షమించని భావముతో ఎవరైతే వెళుతూ ఉంటారో వారు మాత్రమే క్షమించబడ్డారు, వారు మాత్రమే చావును తప్పించుకోవడం చూస్తూ ఉన్నాను. అందుకని
పాము కరిచిన వారు ఆ కంచు సర్పమును చూచి చావును తప్పించుకొనిరి. చావును ఆ విధంగా చావును తప్పించుకొనిరి. కాబట్టి ఇదే భావంతో మనము సిలువను గురించి, ఆ సిలువ గురించి ప్రభు కూడా చెబుతూ ఉన్న ఈనాడు సువిశేషములో, ఇదిగో నువ్వు ఎవడు అని చెప్పేసి అన్నప్పుడు ఆయన అనేక విషయాలు చెప్పారు. అంటున్నాడు చివరన, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయనననియు స్వాధికారముతో నేను ఏమి చేయక తండ్రి నాకు నేర్పిన వారిని మీకు చెప్పుచున్నాననియు అప్పుడు గ్రహింతురు. ఆయన సిలువపై పైకెత్తబడినప్పుడే మనము దాన్ని చూడగలము. అందుకనే సిలువను మనము ఆ విధంగా తేరపారా చూస్తూ ఉన్నప్పుడు ఆయన చేసిన అద్భుత కార్యము అనగా మన పాపాల కోసమై ఆయన చేసిన అద్భుత కార్యము ఎప్పుడు మనకి ఆ మహిమ మనకు వస్తూ ఉంటుందంటే ఎట్లాగా, ఇదిగో అయ్యా నీకు ద్రోహము చేసి తిని, నీకును నా తోడి సహోదరి సహోదరులకు ద్రోహము చేసి తిని, నన్ను క్షమించు, నన్ను కాపాడని చెప్పేసి ఆ భావనతో ఆ సిలువ వైపు చూసినప్పుడే మనకి రక్షణ కార్యము కలుగుతూ ఉంటుంది. ఊరికనే కలుగదు. మనము సిలువ పట్టుకున్నంత మాత్రాన ఏమి జరగదు ప్రియ సహోదరి సహోదరులారా. చాలామంది మన యాత్రలో, ఈ కాలినడకన వెళ్ళిన యాత్రలో వాక్ ఫర్ క్రైస్తో నేను మొక్కుబడి చేసుకుని నేను పట్టుకుంటే నాకు సంతానం కలుగుతుందని చెప్పేసి అంటూ ఉంటాను. మరి నీ విశ్వాసం ఎక్కడది? ఆ విధంగా ఉన్నప్పుడు ప్రతిరోజు ఆ సిలువ నా వెనకాలే నేను కూర్చున్న దాని యొక్క స్థలం వెనకాలే ఉంటూ ఉన్నది. కాబట్టి ఒకసారి నాకేమనిపించిందంటే ఒకసారి సంతాన సిలువ యాత్ర చేసినది బాగుంటుందా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. ఆ విధంగా ఎవరికైతే సంతానం లేదు ఆ విధంగా చేయవచ్చు. ఇది హేళనగా చూడవచ్చు, కానీ సిలువ యొక్క గొప్ప మహిమ అది కాదు కదా. మనం అనుకున్నది పట్టుకోకుండా జరగటం అనేది అది కాదు కదా. ఆయన ఆ విధంగా సిలువపై మరణం పొందలేదు కదా. ఆయన సిలువపై మరణం పొందినటువంటి తలంపు మనం ముందుగా గ్రహించాలి. ఆయన మన కోసమై, మన తప్పుల కోసమై, మన తప్పుల మన్నింపు కోసమై ఆయన వైపు అదే పశ్చాత్తాపముతో, అదే మనస్తత్వముతో ఆయన వైపు చూసినప్పుడు ఆ సిలువ యొక్క గొప్ప మహిమ మనపై పడుతుంది ప్రియ సహోదరి సహోదరుల. అది గ్రహించుకోకుండా వేరొకటి నేను అనుకున్నానని చెప్పేసి ఆ భావన, అది మనం అనుకుంటే జరగదు ప్రియ సహోదరి సహోదరుల. దేవుడు అనుకుంటేనే, దేవుడు ఎప్పుడు అనుకుంటూ ఉన్నాడు, మనం కూడా అయ్యా ప్రభువా నీవు మా కోసం ఈ విధంగా మరణించావు, కాబట్టి మీకును నా తోటి సహోదరి సహోదరులకు జరిగినటువంటి ఈ ద్రోహం ఉంది చూడండి, నా మూలంగా, నా పాపం మూలముగా ఇది నేను గ్రహించి తిని, నేను ఒప్పుకుంటూ ఉన్నాను. అప్పుడే సిలువ మహిమ ప్రదర్శితమవుతుంది మన జీవితంలో ప్రియ సహోదరి సహోదర. ఇది ఆలోచించుకోవాలి. ఎందుకంటే కథోలిక మతంలో మనము ఎట్లాగంటే ఆ మతము లేకపోతే దాని యొక్క బోధన వేరుగా ఉంటూ ఉంటుంది. అయితే మనము ఇతరుల శాఖలు, ఇతర క్రైస్తవేతరులు క్రైస్తవులు, కథోలికేతరులు వాళ్ళు చెప్పేటువంటి మాటను బట్టి మనం కూడా ఇదేనామో అని చెప్పేసి అనుకుంటూ ఉంటాం. అట్లా కాదు కదా. బైబిల్ గ్రంథము కానీ అట్లాగే ఈ కథోలిక బోధన కానీ ఒక విధానంలో వెళ్ళిపోతూ ఉంటుంది. దానికి అనేక మంది పితామహులు, అనేక మంది వేదాంత శాస్త్రజ్ఞులు, వేదములో ఆరితేరిన వారందరూ ఆలోచన చేసిన తర్వాత అన్నీ లిఖించబడ్డాయి. అన్నీ బైబిల్ గ్రంథముల ఆధారము తీసుకున్న తర్వాత అన్నీ లిఖించబడ్డాయి. అందుకని ఈ సిలువ మార్గము చేసేటప్పుడు కూడా మనము కూడా ప్రభుని వైపు చూడాలి. ఆ సిలువ వైపు చూడాలి. ఆ సిలువ వైపు చూసినప్పుడు ఆయన రూపము బాగుంది, అమ్మో రక్తమా అని చెప్పేసి ఆ భావన కాదు. ఆ భావన కలుగుతుందేమో, ఎందుకంటే ఒకవైపు ఆయన వైపు చూడటానికి ఆ భావన కలుగుతుందేమో, కానీ దానికంటే గొప్ప భావన, ఇదిగో మీకును తండ్రి, మీకును అట్లాగే ఇతరులకు కూడా నేను ద్రోహము చేసి తిని నా తప్పు తెలుసుకున్నాను, నన్ను రక్షించు అనేటువంటిది రక్షణ కార్యము గురించి ఆలోచన చేయగలగాలి. ఆ తర్వాత ఎప్పుడైతే మనము దాన్ని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటూ ఉంటున్నామో అప్పుడు ఆ సమయంలో మన తలంపులు దేవుడే మనం అడిగినా అడగకపోయినా దయచేస్తూ ఉంటాడు. ఇది గమనించుకోవాలి ప్రియ సహోదరి సహోదరుల. అందుకే విధానమే మనకున్నటువంటి విశ్వాస జీవితము, విశ్వాస క్రియలు కూడా బాగుండాలి. ఈ విశ్వాస క్రియల మూలముగా ఏమవుతుందంటే చూసేవారికి ఇదిగో ఇటువంటి వారా అని చెప్పేసి ఆ భావన కలిగించుకోకుండా
అమ్మో ఇటువంటి వారా అని చెప్పేసి ఆ భావన కలిగించే విధముగా స్పందించగలగాలి. అంతే కదా. ఇప్పుడు మనం క్రైస్తవత్వంలో కానీ కథోలికత్వంలో కానీ ఏంటి గొప్పతనం ఏంటే, ఇదిగో వీరి దేవుడు గొప్పవాడు, ఆ దేవుడు చెప్పినట్లు వింటున్నారు, ఆ దేవుడు చెప్పినట్టు ప్రేమిస్తున్నారు, ఆ దేవుడు చెప్పినట్టు క్షమిస్తున్నారు, ఆ దేవుడు చెప్పినట్లుగా పద్ధతిగా ఉంటున్నారని చెప్పేసి ఆ భావన ఉంది చూడండి. దాని మూలంగా మనల్ని ఎప్పుడు ముట్టుకోరు, లేకపోతే మన వైపుకు రారు. కానీ ఎప్పుడైతే దానికి విరుద్ధంగా జీవిస్తూ ఉంటామో, ప్రేమ లేదు, క్షమాపణ లేదు, ఇతరులు ఖండించటం, ఇతరుల గురించి చెడుగా చెప్పడం, ఇవన్నీ చేస్తూ ఉన్నప్పుడు మన మీద పడుతున్నారు ప్రియ సహోదరి సహోదరులు. అయ్యో వారు ఎందుకని మనల్ని హింసిస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నప్పుడు మరి మొత్తానికి ఎక్కడైతే హింస జరుగుతుందో వాళ్ళు మంచి వాళ్ళేమో, కానీ ఇతరులను చూసిన తర్వాత, వేరే చోట చూసిన తర్వాత వారు కూడా భావన కలుగుతూ ఉంది. ఆ భావన కలిగినప్పుడు ఏం చేస్తూ ఉంటారు, ఎక్కడైతే కనపడుతూ ఉంటారో వాళ్ళని హింసిస్తూ ఉంటారు. అప్పుడు దేవుడు మన పక్కన ఉంటాడా, లేకపోతే దేవుడు మనకు సహాయము చేస్తాడా? నన్ను ఆ విధంగా విశ్వసిస్తూ నేను చెప్పినటువంటి మాట వినకుండా వేరుగా ఉన్నప్పుడు ఎట్లాగా ఆయన సహాయపడతాడు? ఆ విధంగా సహాయపడటానికి ఆయన కూడా ఆస్కారం ఎక్కడ ఉంది? ఏదో ఒక ఆశ ఉండాలి, లేకపోతే ఏదో ఒక పోలిక ఉండాలి. మనకు ఆయనకు పోలిక ఉన్నప్పుడు తప్పనిసరిగా అప్పుడు దేవుడు వచ్చేసి తాను చేయవలసిన పని చేస్తూ ఉంటాడు. అప్పుడు ప్రకృతే మనకు సహాయపడుతుంది ప్రియ సహోదరి సహోదరులు. దానికి తార్కాణం ఎర్ర సముద్రము. కాబట్టి రెండు గాలులు వ్యతిరేకంగా వచ్చినప్పుడు, ఎదురుగా వచ్చినప్పుడు ఏమవుతుందో అక్కడ కావలసినటువంటి సుడిగుండమో లేకపోతే నీళ్లు ఉన్నట్లయితే నీళ్లు పైకి లేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ప్రభువు ఎర్ర సముద్రం చీల్చే సమయంలో గాలిని తీసుకువచ్చాడు. ఆ గాలి మూలముగా అప్పుడు ఆ విధంగా చీలిపోవటం, అనగా దేవుడు సృష్టికర్త కాబట్టి ప్రకృతిలో జరిగిన వాటన్నిటికీ ఆయనే ముఖ్య కారణం కాబట్టి ఆ సమయంలో ఆయన విశ్వసించే వారికి ప్రకృతిని ఆ విధముగా దయచేస్తూ ఆ విధంగా ప్రకృతి ఆ విధంగా స్పందించే విధంగా చేయటమే అద్భుతము. ఆ విధంగా చేయటమే గొప్ప అద్భుతము. లేకపోతే పూరేడు పెట్లు, నేను చాలాసార్లు చెప్పినట్టుగా పూరేడు పెట్లు వచ్చి వాళ్ళ దగ్గర వాలుతూ ఉంటాయి, వలసగా వెళ్ళిపోతూ ఉంటాయి, వలసిపోతూ ఉంటాయి. కొన్ని పక్షులు గుంపులుగా వేల కొలది గుంపులుగా ఈ పక్షులు వెళ్ళిపోతూ ఉంటాయి. వారు కొన్ని మైళ్ళు లేకపోతే కొన్ని వందల మైళ్ళు ప్రయాణం చేసిన తర్వాత అలసిపోయి ఒకే చోటకు వెళ్ళిపోయి పడిపోతూ ఉంటాయి. దేవుడు ఏం చేశారు, వారు ఎప్పుడైతే అయ్యా మన్నా తిని ఈ విధంగా ఉంటూ ఉండదు, మాకు కూడా కావాల్సిన మాంసము కావాలన్నప్పుడు ప్రభు ఆ ప్రకృతిలో జరిగేటువంటి ఆ తంతు లేకపోతే ఆ విధానాన్ని అక్కడికి వారికి అనుకూలంగా చేయటం చూస్తూ ఉంది. చాలాసార్లు ఒకసారి క్లాసికల్ ఉదాహరణ చెబుతూ ఉంటాను. ఆ సమయంలో ఆడబిడ్డ ఎక్కడో ట్రైన్ లేట్ అవటం మూలముగా ఆమె ఇంటికి వస్తూ ఉంది. రైల్వే స్టేషన్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కేవలం కొన్ని అడుగులు లేకపోతే 1 కిలోమీటర్ అనుకుందాం. ఆ విధంగా వెళుతూ ఉన్నప్పుడు ఎదురుగా నలుగురు అనగా యువకులు హేళన చేసుకుంటూ ఆమె వెంట పడుతూ ఉన్నారు. ఆ విధంగా ప్రభువా అని చెప్పేసి ఆ విధంగా ఆమె ప్రార్థిస్తూ ఉన్నప్పుడు అదే సమయంలో ఇదిగో పోలీసుల వ్యాను వస్తూ ఉంది. అటువంటి సమయంలో ఆ పోలీసు వ్యాను వచ్చినప్పుడు ఆమెకు కావలసినటువంటి అమ్మయ్యా అని చెప్పేసి ఆ భావన ఉంది చూడండి. అక్కడ విశ్వాసముతో ఉన్నటువంటి ఆ బిడ్డ అయ్యో దేవుడే వీళ్ళని పంపించారని చెప్పేసి ఆ భావన కలగటం, అనగా అది గొప్ప అద్భుతం కాదు, కానీ ఆమె జీవితంలో గొప్ప అద్భుతము. ఇజ్రాయేల్ ప్రజలు ఎందుకని ఇంకా ఎర్ర సముద్రం గురించి ఇంకా చెప్పుకుంటూ ఉంటారు, అది గొప్ప అద్భుతము. వారి పితరులు ఆ విధముగా రక్షింపబడ్డారు. అట్లాగే మన జీవితంలో కూడా గొప్ప అద్భుతం ఉంటూ ఉంటాయి. గొప్పగా ఆయన చేయుడు, కాకపోతే తోటివారి మూలముగా, లేకపోతే మన మూలముగా, లేదా మన తెలివితేటల మూలముగా, లేకపోతే ప్రక్కవారు తమ యొక్క మంచితనం మూలముగా జరుగుతూ ఉంటాయి. అవన్నీ గ్రహించినప్పుడు ఒక్కసారిగా మనం కృతజ్ఞతాభావము లేకుండా ప్రభునిపై ఆ విధంగా నిందలు వేసినప్పుడు ఏమవుతూ ఉంటుంది, ప్రభువు చెయ్యి విడుస్తూ ఉంటారు, లేకపోతే మన చెయ్యి జారిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే చెయ్యి జారిపోతూ ఉంటుందో ప్రకృతే విలేతాండం చేస్తూ ఉంటుంది. ఆ విధంగా చేయటం ఈ ప్రకృతిలో జంతువులు అవ్వచ్చు, పక్షులు అవ్వచ్చు, లేకపోతే మనుషులు అవ్వచ్చు, దుర్మార్గముగా జీవించే మనుషులు కూడా అవ్వచ్చు. కాబట్టి ఈ విధంగా ఆలోచన చేద్దాం ప్రియ సహోదరి సహోదరులు.
సిలువు పట్ల మనకున్నటువంటి భావన, అట్లాగే స్వరూపాల పట్ల మనకున్నటువంటి భావన, మరియ తల్లి పట్ల ఉండేటువంటి భావన. మనం మరియ తల్లిని చూసినప్పుడు ఎప్పుడైనా సరే దేవుని యొక్క గొప్ప పనులు మరియ తల్లి జీవితంలో జరిగిందనే భావన రావాలి. అమ్మా ఓ దేవత నీవే రక్షించాలని చెప్పేసి ఆ భావన సరైనది కాదు. తల్లి ఇదిగో దేవుడు ఏ విధముగా నీ విశ్వాసం మూలముగా అనేక అద్భుతాలు చేశారో, ఇదిగో నీ ప్రార్థన మూలముగా అటువంటి గొప్ప పనులు నా జీవితంలో జరిగేటట్టుగా నీవు ప్రార్థించు అనేటువంటి భావన వేరుగా ఉంటూ ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మనం సరిచేసుకున్నప్పుడు, ఆలోచన విధానం సరిచేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనం క్రమపడుతూ ఉంటాం. ఆ క్రమంలో మనం ఏం చేస్తూ ఉంటామంటే ఇతరులకు మన గురించి చెప్పుకునేటువంటి ఆ మాట, హేళన మాటలు ఉన్నాయి చూడండి, వాటి నుంచి మనం తప్పించుకోగలం. వారికి అటువంటి వీలు కూడా కల్పించకుండా ఉండవచ్చు ప్రియ సహోదరి సహోదరులారా. కాబట్టి మన క్రీస్తు ప్రభునిపై విశ్వాసముతో ఆయన చూపించినటువంటి గొప్ప రక్షణ కార్యం సిలువపై మరణం పొందటం, అటువంటి మరణం పొందిన క్రీస్తు భగవంతునిపై విశ్వాసముతో జీవిస్తూ, తండ్రి నీవు నా కోసమే, నా తప్పుల కోసమే, నా తప్పుల యొక్క శిక్ష కోసమే మరణించావు, కాబట్టి దీన్ని నేను తెలుసుకుంటున్నాను అని చెప్పేసి ఆ భావనతో విశ్వాసముతో ఆయన పట్ల ఉండేటువంటి ఆ గొప్ప ఉద్దేశము మరింతగా చేయమని వేడుకుంటూ ప్రార్థిద్దాం. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం దేవా స్పందించుమయా, స్వీకరించుమో దేవా స్పందించుమయా. సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా, సదయా నీ ప్రేమలో మము నిలుపుమయా. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు, నా హృదయ సీమలో చిగురించిన ఆశలు, మా మానస మందిరాన కలిగిన భావాలు, నీ పాద పూజకే అర్పించుచున్నాము, నీ పాద పూజకే అర్పించుచున్నాము. దయతోడ చేకొని దీవించు స్వామి, దయతోడ చేకొని దీవించు స్వామి, దీవించు స్వామి. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించు శిలిలో అర్పణతో కాచియున్నాము, ముదమారని చెంత వేచియున్నాము. దోసిలిలో అర్పణతో కాచియున్నాము, దయతోడ చూడుమా ఈ దీనులను, దయతోడ చూడుమా ఈ దీనులను. కరుణతో కావుమా ఈ పేదలను, కరుణతో కావుమా ఈ పేదలను, ఈ పేదలను. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. నీ వాక్య ప్రేరణలో స్పందించిన ఈ హృదయం సమర్పించెదా ప్రభు ఈ దివ్య బలిలో. ప్రియ సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి గలపితైన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజముల కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ సమాధాన బలిని నీకు అర్పించుచున్నాము. ఈ బలి ఫలితముగా నీవు మమ్ము కనికరించి మా పాపములు క్షమించి
చలించుచున్న మా హృదయములకు స్థిరత్వమును దయచేసి నీ ఏకైక మార్గమును నడిపింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనా నీ కుమారుని రక్షణాత్మకమైన శ్రమల మరణము ద్వారా ఈ లోకమంతయు మహోన్నతమైన నీ అనంత శక్తిని వెల్లడించు భాగ్యమునకు నోచుకొన్నది. ఏలైనా అద్భుతమైన శిలువ మహత్యము ద్వారా ప్రపంచంపై నీవు విధించిన తీర్పును, శిలువ వేయబడిన క్రీస్తు అధికారమును విదితము చేయబడినది. కావున సర్వేశ్వర, సకల దూతలతోనూ పునీతులతోనూ ఏకమై మేము మిక్కిలి ఆనందముతో నీకు కృతజ్ఞత తెలుపుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండియున్నవి. మహోన్నతమున హోసన్నా. ప్రభు నామమున వేయించే వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధము నీవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లు అనెను: మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకే ధార పోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమొసగి అప్పమును రక్షణ పాత్రము నీకు సమర్పించున్నాము. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనము తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములయందు పాలువారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో జగద్గురువును, మా జోసెఫ్ రాజా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చెయ్యము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని దివ్య ప్రకాశమునికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలిగ మరియమాతతోను, పునీత యోసేపు గారితోను, పునీత అపోస్తలులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోను మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి,
మీ నామము పూజింపబడునుగాక. మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కిడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహణ నా పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మే మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యము అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, నీ విందులో నే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణేగాక. నీ విందులో నే పాలుగొనగా నాకర్హతేది నీ కరుణే కాగా. భయభీతి అమర బహుభక్తి మరలా చెనుదింతు స్వామి నిన్ను స్వీకరింప. భయభీతి అమర బహుభక్తి మరలా చెనుదింతు స్వామి నిన్ను స్వీకరింప. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా, అంజలలు గైకొను మా దేవా. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగీల్మిషములు. ఆత్మ శరీరములు అతి కల్మషములు మన వాక్కులెల్లా బహుగీల్మిషములు. కరుణాల వాలా కనికరము చూపి నీ విందులో కొనా నేర్పించు స్వామి. కరుణాల వాలా కనికరము చూపి నీ విందులో కొనా నేర్పించు స్వామి. ఓ క్రీస్తు రాజాతి రాజా, ఓ ప్రేమావతార రూపా, అంజలలు గైకొను మా దేవా. పునీత ఇన్యాస్వారి చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా,
క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తువు అనుభవించిన కష్టమా, నాకు ధైర్యం కలిగినట్లు చేయి. ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి. నా మరణ సమయమునందు మీరు నన్ను తీసుకొనండి, నన్ను మీ సన్నిధికి, రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను విముక్తుడెత్తును గాక. గురువుల కొరకు జపము. నిత్య గురువులైన యేసు ప్రభు నిత్య గురువులైన యేసు ప్రభు, మీ గురువులను మీ గురువులను మీ పరిశుద్ధ హృదయమునందు మీ పరిశుద్ధ హృదయమునందు సురక్షితముగా నుంచుకొనండి. సురక్షితముగా నిలుపుకొనండి. మీ పవిత్ర శరీరమును తాకెడు మీ పవిత్ర శరీరమును తాకెడు. వారి కరములను పావనముగా నుంచండి. వారి కరములను పావనముగా ఉంచండి. మీ మహనీయ గురు పట్టముచే మీ మహనీయ గురుపట్టము ముద్రింపబడిన వారి హృదయములకు ముద్రింపబడిన వారి హృదయములను లోకమలినము సోకనీయక లోకమలినము సోకనీయక ఎల్లప్పుడూ పరిశుద్ధముగా నుండినట్లు చేయండి. ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఉండినట్లు చేయండి. మీ దివ్య ప్రేమ మీ దివ్య ప్రేమ వారిని లోకాశల నుండి కాపాడునుగాక. వారిని లోకాసుల నుండి కాపాడును గాక. వారి ఆత్మలు వారి ఆత్మలు మిగుల ఫలవంతమోగునుగాక. మిగుల ఫలవంతము అగును గాక. వారి పరిచర్యను పొందువారు ఈ లోకములో ఈ లోకంలో వారికి ఆనందమును ఊరటను వసగి, వారికి ఆనందమును ఊరటను వసగి, పరలోకములో పరలోకము వారికి నిత్య భాగ్యం యొక్క వారికి నిత్య భాగ్యము యొక్క కిరీటముగా నుండి చిత్తగించండి. కిరీటముగా ఉన్న చిత్తగించండి. ఆమెన్. ఆమేన్. పునీత్ అంతోని వారికి జపము. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధుడు వగు పునీత్ అంతోని వారా, అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరే. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ, బాధలలోనున్న వారి కోరికలను తీర్చుటకై ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలోనున్న వారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండియుండు ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత కూర్చితిరి, బాధలలోనున్న వారికి ఉపశమనను సంగితిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట, మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరము పొందిన పునీత్ అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరునట్లుగా సహాయపడండి. మా కోరికలు నెరవేరుటకు అద్భుతము అవసరం ఉండవచ్చునేమో, అదియును మీకు కష్టము కాదే. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒక్క మాట చేత అద్భుతములు చేసితిరి కదా. మిమ్ములను ఆశ్రయించిన వారి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదిలియాడుటకు ఇష్టపడు దివ్యబాలజేసుని చెవులలో ఈ మా దీన ప్రార్థనలను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు నెరవేర ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమెన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేడు అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైండెడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం కలుగును గాక.
పునీత అంతోని వారి ప్రార్థన. స్వామి కృపగా నుండండి. క్రీస్తువా కృపగా నుండండి. స్వామి కృపగా నుండండి. జన్మ పాపములేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, భక్తి జ్వాల ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, పరమండల భాగ్య దివ్యపేటికయగు పునీత అంతోని వారా, వినయదర్పణమైన పునీత అంతోని వారా, తపఫలమైన పునీత అంతోని వారా, ధర్మమును అత్యంతం అనుసరించిన పునీత అంతోని వారా, పరిశుద్ధ స్లీవను మిక్కిలి ప్రేమించిన పునీత అంతోని వారా, ధర్మ మార్గమున అచంచల మనసు కలిగిన పునీత అంతోని వారా, ఆశామోహములను పరిత్యజించిన పునీత అంతోని వారా, స్పెయిన్ దేశ నవనక్షత్రమైన పునీత అంతోని వారా, సువిశేషమును దృఢముగా ప్రసంగించిన పునీత అంతోని వారా, సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన పునీత అంతోని వారా, పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన పునీత అంతోని వారా, అవిశ్వాస పదులకు భయము కలిగించినట్లు ఉపదేశించిన పునీత అంతోని వారా, దుష్టశక్తుల పాలిటి ఖడ్గమైన పునీత అంతోని వారా, పుణ్యాత్ములకు సద్బోధకుడమైన పునీత అంతోని వారా, పాపాత్ములకు జ్ఞానజ్యోతి నొసంగు పునీత అంతోని వారా, త్రోవ తప్పు వారికి తోడుగా నుండి పునీత అంతోని వారా, అద్భుతములు చేయు పునీత అంతోని వారా, దుఃఖితులకు ఊరట కలిగించు పునీత అంతోని వారా, నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన పునీత అంతోని వారా, మూగవారిని మాట్లాడించు పునీత అంతోని వారా, సత్య బోధకులైన పునీత అంతోని వారా, పిశాచులను బెదిరించి పారద్రోలు పునీత అంతోని వారా, బానిసలను బ్రోచి రక్షించు పునీత అంతోని వారా, వ్యాధిగ్రస్తులను ఆరోగ్యవంతులుగా చేయు పునీత అంతోని వారా, అందులకు దృష్టి నొసగిన పునీత అంతోని వారా, కానని వస్తువులను కనబరుచు పునీత అంతోని వారా, పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయు పునీత అంతోని వారా, వ్యాజ్యకారులను నిజమును రక్షించు పునీత అంతోని వారా, నిర్భాగ్యులకు ఆదరువైన పునీత అంతోని వారా, సముద్ర మత్స్యములకు ఉపదేశించిన పునీత అంతోని వారా, అపోస్తల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించిన పునీత అంతోని వారా, పుణ్య జ్ఞానమును స్వస్తిమును అనేక దేశములలో వృద్ధి చేసిన పునీత అంతోని వారా, లోక సత్యమును వర్జించిన పునీత అంతోని వారా, సముద్రమును ఉపద్రవము చెందు వారిని రక్షించిన పునీత అంతోని వారా, మిమ్ము చూచి వేడుకొని వారి పక్షమున వహించు పునీత అంతోని వారా, సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు పునీత అంతోని వారా, లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన పునీత అంతోని వారా, తిరుసభకు గోపురమైన పునీత అంతోని వారా, బాలరూపదారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన పునీత అంతోని వారా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా, లోకము యొక్క పాపములను పరిహరించుడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్లైన జేసువా. పునీత అంతోని వారా, సురత్వము కల మేపరి, కష్టపడి వారికి సంతోషము కలిగించు వారును, పాపాగ్ని చల్లార్చు వారును, ఉన్నత పరమండలమందుండు వారునైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తర్వాత దరిద్రులైన మాకు మోక్షానందము దయచేయనట్లు ప్రార్థించండి. వాగ్దాతములకు మేము పాత్రలు మగునట్లు పితైన సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమును సుస్థిరముగా ఉన్నట్లు నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రమగునట్లు మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృక అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషము రప్పించవలనని దేవుని వారిని ప్రార్థించున్నాము. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ప్రియ సహోదరి సహోదరులారా, రేపు ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, ఈ పవిత్ర కార్యములో పాలు పంచుకుని మేము కృతజ్ఞతాభావముతో హృదయపూర్వకముగా నిన్ను అర్థించున్నాము. నీ కృపా సహాయముతో మా అనుదిన జీవితములో పవిత్రమైన వారిని
మేము ఆశించుచు పరలోకపు వరములను పొందుటకు అర్హులము అగుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. నక్షత్రమా మీ బిడ్డలము అయినా మాకై ప్రార్థించు అంతోని వారా, పునీత అంతోని వారా, స్పెయిన్ దేశ నవ నక్షత్రమా మీ బిడ్డలము అయినా మాకై ప్రార్థించు అంతోని వారా, వినుమయ్యా మా రోదనలు, తీర్చయ్యా మా బాధలను, వినుమయ్యా మా రోదనలు, తీర్చయ్యా మా బాధలను, నిర్భాగ్యులకు ఆదరువైనా శరణం అంతోని వారా, నిర్భాగ్యులకు ఆదరువైనా శరణం అంతోని వారా.